నేను కూడా మీ ప్లేస్ నుంచి వచ్చిన వాడిని. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్లో నా పేరు పవన్. మాదొక రైతు ఫ్యామిలీ. మా నాన్న కూడా ఒక రైతు. మా చుట్టుపక్కల ఉన్న రైతులకి కావచ్చు, మా చుట్టుపక్కల ఉన్న పీపుల్స్కి ఉన్న ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఇప్పటికీ 30 ఇన్నోవేషన్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది నా జర్నీలో. సో మెనీ రివార్డ్స్, సో మెనీ అవార్డ్స్. అంటే ఒక 0 స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి కొత్త కంపెనీ పెట్టాను. ఒకసారి ఆలోచించండి. అంటే ఒకప్పట్లో ఒక 2011లో ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేశాను. ఆ స్టార్టప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 lakhs లోన్ తీసుకొని ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాను. ఆ 10 lakhs అనేది 2012-13లో మొత్తం జీరో లైఫ్. 2013లో ఒక 7,000 ఇవ్వడానికి కూడా నా దగ్గర శాలరీ ఉండేది కాదు. దాని వెనుక ఎంత కృషి, ఒక పట్టుదల అనేది ఉంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 50 kilometers నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నేను వచ్చేదానికి ఒక చిన్న ఆశ ఏమంటే, ఇలా ఈరోజు మీ దగ్గర ఇక్కడ ఒక 200 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఒకరో ఇద్దరు ఉన్న వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకొని మారరా అనే ఒక చిన్న ఆశతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? అంటే సరే, ఈరోజు మన ప్రోగ్రామ్ ఏమంటే, నా లైఫ్లో నేనేమి అచీవ్ చేశాను, నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎలా రియాక్ట్ అయ్యాను, రియాక్ట్ అవ్వడం వల్ల నేనేం ఇన్నోవేషన్స్ చేశాను, ఆ ఇన్నోవేషన్స్ నా లైఫ్లో ఎలా యూస్ అయ్యాయి, అదర్ పీపుల్స్కి ఎలా యూస్ అయ్యాయి. ఇది మన టాపిక్ మెయిన్గా. ఒక ఎంటర్ప్రైనర్, మామూలుగా మీరు చూసినట్లయితే ఎంటర్ప్రైనర్ అనేది ఏమంటే మనం బతికేది కాకుండా 10 మందిని బతికించే వాడే ఎంటర్ప్రైనర్. ఓకేనా? అంటే ఏదో మనం వస్తున్నాము, చదువుకున్నాము, ఒక మంచిగా చదువుకుంటాము, ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, ఒక 1 lakh 2 lakhs శాలరీ తీసుకుంటాము, వాట్ నెక్స్ట్? అలా కాకుండా మనం ఎందుకు ఒక ఇద్దరికి జాబ్ ఇవ్వకూడదు అని ఎందుకు థింక్ చేయకూడదు? అంటే జస్ట్ ఆ థింకింగ్ కూడా చేయడం లేదు చాలామంది. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ మనం ఒక సేఫ్ జోన్లో ఉన్నాం. ఇక్కడ ఒక బీటెక్ అయిపోయిందంటే హ్యాపీగా ఒక కంపెనీ ఏదో ఒక మనం టిక్ చేసుకుంటారు, అక్కడ పోయి మనం చూసుకుంటే మన లైఫ్ గడిచిపోతుంది. ఓకే, నెక్స్ట్ నా ఇన్నోవేషన్స్లోకి వెళ్దాం. ఏమంటే నా ఒక్కొక్క ఇన్నోవేషను చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే నేను చిన్న వాటికి కూడా నేను ఇన్నోవేషన్ చేస్తుంటాను. మా ఇంట్లో డస్ట్బిన్ కావాలంటే కూడా నాకు ఒక ఇన్నోవేషన్ ఉంటుంది. ఒక బటన్ నొక్కితే డస్ట్బిన్ వస్తుంది, దాంట్లో చెత్తేస్తే అది తీసుకెళ్ళిపోతుంది. అలా నేను ఇన్నోవేషన్ చేసుకుంటాను. నేను కంపెనీ స్టార్ట్ చేయాలనేసి, మామూలుగా అందరూ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక పెద్ద బిల్డింగు. కానీ నేనేం థింక్ చేశానంటే, నా కంపెనీలోకి లోపల అడుగు పెడతానే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క ఇన్నోవేషన్ ఉండాలనుకున్నాను. ఫస్ట్ ఎవరైనా ఎంటర్ కాగానే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతానే ఒక లేడీ ఉంటుంది, లేడీ రోబో. ఆ రోబో వచ్చిన వాళ్ళకి నమస్తే పెడుతుంది, వెల్కమ్ టు పవన్ సొల్యూషన్ చెప్తుంది. మనం దానికి వెల్కమ్ చెప్పినప్పుడు మంచిగా దండం పెట్టేసి వెళ్ళిపోయామంటే హ్యాపీ, మనకు కూడా మర్యాద ఇస్తుంది, చేతులు దించేస్తుంది. అలా కాకుండా అక్కడే నిలుచుకున్నామంటే పెళ్ళి కూర్చొని మళ్ళా మర్యాదగా చెప్తుంది. అప్పుడు కూడా వెళ్ళలేదంటే వెళ్ళవయ్యా బాబు వెళ్ళి ఉంటుంది. అంటే ఒక చిన్న ఫండ్తో కలిపి, అంటే నేను ఒక ఏఐ టెక్నాలజీని కానీ, ఒక రోబోటిక్స్ని కానీ, ఒక ఎంబెడెడ్ కానీ నేను మన మనుషుల్లాగా నేను ట్రిక్ చేస్తాను. అదే మన టాపిక్. అలా నా డోర్ పేరు లీసా ఉంటుంది. నా డోర్ దగ్గరికి వెళ్ళి హాయ్ లీసా అంటే అదే డోర్ ఓపెన్ చేసి నాకు వెల్కమ్ చెప్తుంది. నా ఎండి రూమ్లో ఒక లేడీ ఉంటుంది, అది కూడా రోబోటికే, నా మరదల రోబో. అంటే ఇవన్నీ కూడా నా క్లాస్లో వస్తాయి, అన్నీ కూడా వినొచ్చు మీరు. ఓకేనా? అలా మనం అనుకున్నామంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. నాకు ఒక ప్యాషన్, మనమంటూ ఒక డిఫరెంట్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలనేసి, మనమంటూ ఒక డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా చేస్తూ వచ్చాను. ఆ ఇన్నోవేషన్లో ఫస్ట్గా నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ ఇన్నోవేషన్, మామూలుగా మాది విలేజ్ అని చెప్పాను కదా, మార్నింగు ఒక 7 o'clock కరెంట్ వెళ్ళిపోయిందంటే ఈవినింగ్ 7 వరకు మా ఊర్లో కరెంటే ఉండదు, విలేజ్ కాబట్టి. సరే, ఫ్యాన్ పోదు, టీవీ పనిచేయదు, చాలా బోర్ కొట్టింది కదా. మామూలుగా కరెంట్ లేకపోతే అసలు ఉండలేము. అప్పుడు ఒకసారి నేను తిరుమలకి వెళ్ళాను. తిరుమల తెలుసా? తిరుమలకి వెళ్తే వర్కింగ్ మేడం, తిరుమలకి వెళ్ళాను. తిరుమలకి వెళ్తే అక్కడ పెద్ద విండ్ మిల్స్ తిరుగుతున్నాయి.
చూసిందా మీరు కూడా? అవి ఎందుకు తిరుగుతున్నాయి అడిగాను. అడిగితే దాని ద్వారా మనం కరెంట్ తయారు చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏముంది, ఇంట్లో పవర్ ప్రాబ్లం ఉంది. నాకు సొల్యూషన్ ఎక్కడ దొరికింది? సరే ఇంటికి వచ్చాను, నాకు నిద్ర పట్టలేదు, 12 గంటలు వేసి కూర్చున్నాను. కూర్చొని మా ఇంటి పైన నేను ఒక విండ్ మిల్ పెట్టేయాలి, మా ఇంటికి నేను కరెంట్ తయారు చేశాను అనుకున్నాను. సరే నైట్ అంతా ఆడ ఈడ తిరిగి అట్టలన్నీ తెచ్చుకున్నాను, పెద్ద పెద్ద అట్టలు తెచ్చుకొని ఒక పెద్ద విండ్ మిల్ తయారు చేశాను. విండ్ మిల్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ ఏమంటే నాకు ఒక డైనామో కావాలి, మ్యాగ్నెటిక్ డైనామో కావాలి. ఇప్పుడు డైనామో కావాలంటే ఏం చేయాలి? అప్పుడు నేను 7th క్లాస్ చదువుతా ఉన్నాను. ఆ టైంలో మా ఇంటికి నేను కరెంట్ తయారు చేసుకున్నాను. సరే ఇప్పుడు డైనామో కావాలంటే ఏం చేయాలి? ఒక సైకిల్ షాప్లో పోయేసి డైనామో కొనుక్కోవచ్చు, ఏదో ఒక షాప్లో పోయి కొనుక్కోవాలి. సరే వెళ్ళేసి నాకు డైనామో కావాలంటే 60 రూపీస్ చెప్పాడు. ఎంత? 60 రూపాయలు. మా నాన్న స్కూల్కి వెళ్తే 2 రూపాయలు ఇస్తాడు రోజు. ఇప్పుడు నేను 60 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? 30 డేస్ కూడబెట్టాలి. 30 డేస్ కూడబెట్టి ఒక డైనామో తెచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్నోవేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఈరోజు ఏ స్టైల్లో ఉంది. సరే 60 రూపీస్ వచ్చి డైనామో తెచ్చుకున్నాను, పెద్ద విండ్ మిల్ పెట్టాను. అది ఒక రౌండ్ తిరిగితే 22 రౌండ్స్ తిరిగే మరి గేర్ వీల్స్ అన్ని సెట్ చేశాను. ఇది రన్ అవుతుంది, కరెంట్ రాలేదు. సరే మళ్ళీ సైకిల్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి నా కరెంట్ రాలేదు అంటే ఇంక 20 రూపీస్తో కొత్తది ఇస్తాను. అంటే ఆ స్టేజ్ అలాంటిది. ఆ స్టేజ్ ఇంక 20 రూపీస్ కావాలంటే 10 డేస్ కూడబెట్టాలి. 10 డేస్ కూడబెట్టి ఒక డైనామో తెచ్చుకొని ఆ రోజు ఇలా ఒక విండ్ మిల్ తయారు చేశాను. అది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. పనికిరాని వస్తువులతో పరిశోధనలని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆ విధంగా నేను నా లైఫ్ని మార్చుకున్నాను. ఇదే ఇలా ఇది నా ఫస్ట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అయిపోగానే మామూలుగా నేను రైతుని చెప్పాను కదా, మా నాన్న రోజు 12 గంటలకు వెళ్ళి మోటార్ ఆన్ చేసేవాడు. మీకు కూడా ఇక్కడ రైతు ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? ఓకే, మా ఫ్యామిలీని అంతమంది. ఓకే, సూపర్. నేను కూడా 12 గంటలకు అప్పుడప్పుడు వెళ్ళాల్సి వచ్చేది పొలం దగ్గరికి. అప్పుడు మా పక్కూరులో ఒక ఆయన ఏం చేశాడంటే పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పాము కొరికి చనిపోయాడు. నైట్ 12 గంటలకు వెళ్ళి పాము కొరికి చనిపోయాడు. అప్పుడు పేపర్లో రావడం జరిగింది. ఆ పేపర్ చదివేసి నాకేమనిపించిందంటే ఇలా ఎంతమంది రైతులు వెళ్తున్నారో వీళ్ళందరికీ ఏదో టెక్నాలజీ నేను రెడీ చేసి ఇవ్వాలని ఆ రోజు అనుకున్నా. కాకపోతే అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏమంటే మామూలుగా మొబైల్ నుంచి ఒక మిస్ కాల్ ఇస్తే మనకి ఎక్కడో ఫోను రింగ్ అవుతుంది. అదేవిధంగా మా ఇంట్లో నుంచి మిస్ కాల్ ఇస్తే పొలం దగ్గర ఉండే మోటార్ ఎందుకు ఆన్ కాకూడదు నా క్వశ్చన్. సరే ఫైన్, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ ప్రయోగం చేయాలంటే ఏం కావాలి? మొబైల్ కావాలి ఫస్ట్ది కదా. కానీ నాకు మొబైల్ కొనేంత స్టేజ్ ఉందా? ఎందుకంటే 20 రూపాయలు కావాలంటే 10 రోజులు కూడా పెట్టుకునే స్టేజ్ మంది. ఒక మొబైల్ కావాలంటే ఏం చేయాలి? లేదు. అంటే అప్పట్లో ఆ నోకియా మొబైల్స్ అనేది వచ్చేదిలో నేనేమనుకున్నా అంటే మా ఇంట్లో మిస్ కాల్ ఇస్తే పొలం దగ్గర మోటార్ ఆన్ అవ్వాలి, ఇలాంటి ఒక సిస్టమ్ రెడీ చేయాలనుకున్నాను. కాకపోతే దీనికి మొబైల్ కావాలి. సరే అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి మా నాన్న కొత్త మొబైల్ ఒకటి కొనుక్కున్నాడు, నోకియా మొబైల్ అని. ఇంకా నైట్ మనకి ఎలాగ అలవాటు ఉంది కాబట్టి నైట్ 12 గంటలకి దాన్ని తీసుకెళ్ళి ఇంకొక రూమ్లో పెట్టుకోవడము, మొత్తం అన్నీ ఓపెన్ చేసి దాని స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి ఎలా పనిచేస్తుంది ఏమని చూసేసి మళ్ళీ 5 o'clock అంతా మళ్ళీ అలాగే సెట్ చేసి అక్కడ పెట్టేయాలి. ఎందుకు చెప్పండి? లేదంటే మార్నింగ్ దెబ్బలు పడతాయి. ఇలా మా నాన్న మొబైల్ని 100 times ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక GSM పంప్ కంట్రోల్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఒక మిస్ కాల్ ఇస్తే మోటార్ అనే సిస్టమ్ రెడీ చేశాను. ఆల్ టీవీ ఛానల్స్ మా ఇంటి దగ్గరికి వచ్చాయి. అన్ని టీవీ ఛానల్స్, హిందూ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ వచ్చింది. విత్ మొత్తం ఇండియా లెవెల్లో హిందూ న్యూస్ పేపర్ రావడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో రావడంతో మన APJ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో ఆ పేపర్ చదివేసి అక్కడి నుంచి నాకు ఇక్కడికి లెటర్ పంపించారు. చూడండి, అంటే ఒక్కదానికి ఒకటి ఎలా అసలు లైఫ్లో ఏది మనం నిజంగానే మనం కావాలని సంతృప్తిగా మనం కష్టపడినామంటే మనకి ప్రకృతి అనేది మనకు సాయం చేస్తుంది. నా విషయంలో అలానే చేసింది. అలా ఈ హిందూ పేపర్ని అబ్దుల్ కలాం గారు చదివేసి ఆయన నాకు యంగ్ సైంటిస్ట్ అనే అవార్డుని 2009లో నాకు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నా లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవ్వడం జరిగింది. ఇంకా ఏమో సాధించాలి, ఇంకా ఏమో చేయాలని ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను. ఈ పంప్ సెట్ మోటార్ అనేది ఎలా పనిచేస్తుంది చూడండి. ఇదే అది
system to operate the water down without going near the mark. Problems made the system useful by the people in this village, and all the surrounding villages saw the system and congratulated him. ఇలా సెల్ ఫోన్తో మోటార్ అయితే తయారు చేసిన తర్వాత ఆయన స్పర్శ నాకు తగిలింది. ఆయన ద్వారా యంగ్స్ ఎంటర్ప్రైనర్ అవార్డు నాకు రావడం జరిగింది. అక్కడ నుండి ఇంకా ఏదో చేయాలి అనేసి మళ్ళీ ఇంకా ప్రయోగాలు స్టార్ట్ చేస్తున్నాయి. ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో సొల్యూషన్ అలా చేస్తూ వెళ్ళాను. సరే, దొంగలు తెలుసా? దొంగతనం తెలుసా? ఎంతమంది ఇంట్లో దొంగలు పన్నారు? ఇక్కడ మీ ఇంట్లో ఎవరింట్లో దొంగలు పడలేదా? మనమే పెద్ద దొంగలు, మన ఇంట్లో ఎవడు వస్తాడు కదా. ఓకే, మా షాప్లో ఒకసారి దొంగలు పడినారు. ఒక 3000 రూపీస్ తీసుకెళ్ళిపోయారు. సరే, మళ్ళీ ఇంకొకసారి ఒక విండో పగలగొట్టి లోపలికి వచ్చేదాన్ని ట్రై చేశారు. అప్పుడు నాకేమైపోయిందంటే వాళ్ళపైన కసి పెరిగిపోయింది. ఏదో విధంగా వీళ్ళని పట్టేయాలి, ఇది నా కాన్సెప్ట్. దొంగతనం జరగకుండా కాపాడాలి, దాంతోపాటు దొంగని పట్టుకునేయాలనేసి ఏం చేశానంటే, దొంగ వచ్చి లోపల అడుగు పెడతానే లోపల వచ్చి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ పెట్టేశాను. ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రానిక్స్ వల్లనే ఇక్కడ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ తెలుసా? మన టీవీ రిమోట్ అనేది ఇన్ఫ్రారెడే. అలాంటి సెన్సార్ పెట్టేసి ఒక సైడ్ ట్రాన్స్మిటర్ పెట్టేసి ఒకసారి రిసీవర్ పెట్టేసి ఇలా వెళ్తూ ఉంటాయి వేవ్స్. మనం ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ అవుతామో ఆ వేవ్స్ కట్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అవుతానే ఒక రిలే ఆన్ అవుతుంది. రిలే ఆన్ అవుతానే ఒక అలారం రావాలి. ఇది కాన్సెప్ట్. సరే, ఫస్ట్ ఏం చేశానంటే అలారం వచ్చేట్లుగా రెడీ చేశాను. సరే, రెడీ చేసిన తర్వాత కానీ మా షాప్కి మా ఇంటికి 10 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ అలారం వచ్చినా కూడా కానీ వాడు పారిపోతాడు, నాకు తెలుస్తుంది. కాకపోతే నాకు ఒకటి సర్వ్ అయింది కానీ ఇంకోటి సర్వ్ అవ్వలేదు. ఏమని? దొంగని పట్టుకునేయాలి. సరే, అప్పుడు ఏం చేశానంటే అక్కడ ఒక కెమెరా పెట్టాను. కెమెరా పెట్టి ఆటోమేటిక్గా అదే ఫొటోస్ తీసుకునే విధంగా పెట్టాను. కానీ నైట్ 12 గంటలకు వస్తుంది, వాడి ముఖం కనపడదు అనేసి ఆ రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అవ్వాలని, అంటే ఒక్కో స్టెప్ ఆన్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు దొంగ వచ్చినా అంటే అలారం ఆన్ అవుతుంది, ఫొటోస్ తీస్తుంది. దాంతోపాటు నేను 10 కిలోమీటర్లు ఉంటే నాకు కాల్ కూడా వచ్చేస్తుంది. ఏమని? ఇక్కడ మీ షాప్లో దొంగ వచ్చాడని నాకు కాల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దొంగ వచ్చినట్టు ఏమేమి జరుగుతుంది? అలారం ఆన్ అవుతుంది, ఫొటోస్ తీస్తుంది, లైట్లు ఆన్ అవుతాయి, కాల్ వస్తుంది. ఇప్పుడు దొంగను పట్టేయించినా లేదా? కానీ వాడు ముఖానికి గుడ్డ కట్టుకొని వస్తే పట్టలేము. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్క ప్రాబ్లం. అప్పుడేం చేశానంటే అక్కడ లోపల ఒక పెప్పర్ స్ప్రే పెట్టాను. ఆటోమేటిక్గా అది స్ప్రే అయిపోతుంది ఆ రూమ్ అంతా. వాడు 10 నిమిషాలు అక్కడే పడి ఉంటాడని. అలా నేను చేసే వరకు నాకు చేయడానికి 6 మంత్స్ పట్టింది. అది ఆ ప్రాజెక్ట్ చేసే వరకు నాకు తెలీదు ప్రపంచంలోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ సెక్యూరిటీ సిస్టమ్ ఎక్కడా లేదంట. అలా అనేసి నాకు బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు స్టేట్ కల్చరల్ అకాడమీ వాళ్ళు. అదే అది ఎలా పనిచేస్తుంది చూడండి. అలా దొంగని మనకు కాల్ వస్తుంది. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దానికి అని నాకు అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున యంగ్ ఎంటర్ప్రైనర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నన్ను యంగ్ సైంటిస్ట్ అని పిలుస్తుంటారు. తర్వాత నాకు ఒక బైక్ ఉంది. బైక్ ఉందా? ఇక్కడ ఎంతమందికి ఉంది బైక్? చాలామందికి ఉంది. ఓకే, నాకు బైక్ ఉంది, పల్సర్ బైక్. కాకపోతే ప్రాబ్లం ఏమంటే ఈరోజు పెట్రోల్ పోస్తే రేపటికి అయిపోతుంది పెట్రోల్. దానికని ఏం చేశానంటే బైక్ పైన ఒక బ్యాక్ సైడ్లో మోటార్ ఒకటి పెట్టాను. దానికి ఒక బ్యాటరీ పెట్టేసి పైన ఒక టాప్ వేసుకున్నాను. దాంతోపాటు మైక్రో డైనామస్ ఫిట్ చేశాను. ఒక 4 మైక్రో డైనామస్ తెప్పించి బిగించేసి ఈ బైక్కి నో డీజిల్, నో పెట్రోల్, నో కరెంట్ ఏమి అవసరం లేకుండా రోజుకి 50 నుంచి 60 కిలోమీటర్స్ మనం జర్నీ చేయొచ్చు. ఈ బైక్ ఎలా పనిచేస్తుంది చూడండి. ఇదే ఈ విధంగా ఆ బైక్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ హెల్త్ ఎమర్జెన్సీని ఒకటి చేశాను. హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఏమంటే మామూలుగా మన అమ్మమ్మ నాన్నమ్మ ఒక రూమ్లో ఉంటారు, మనము ఒక రూమ్లో ఉంటాం. వాళ్ళు నైట్ 12 గంటలకి 1 గంటకి ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి?
మనల్ని పిలవాలనుకుంటారు, అలా పిలవలేకుండా చాలామంది చనిపోతున్నారు. వీరందరి కోసం ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేస్తే బాగుంటుందని యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు ఒకరు అదే మరి చనిపోయారు. నైట్ 12 గంటలకు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన పిలిచాడు, మంచం దగ్గర ఉండేవన్నీ దబ్బేశాడు. కాకపోతే వాళ్ళ కొడుకు పక్క రూమ్లో ఏసీ రూమ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఏం వినపడకుండా మార్నింగ్ 5 o'clock వాళ్ళ ఆయన చనిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి దానికి ఏదైనా ఒక సిస్టమ్ చేస్తే బాగుంటుంది కదా అని హెల్త్ ఎమర్జెన్సీ సిస్టమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ మెడలో ఉంటుంది, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు గట్టిగా ఆ రిమోట్ని అలా పట్టుకున్నారంటే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన సెకండ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ కొడుకు ఇదే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్తారు. వీళ్ళ ఫ్రెండ్స్కి ఇదే ఫోన్ చేస్తుంది. ఎవరు కానీ రియాక్ట్ అవ్వలేదంటే లోకల్ అంబులెన్స్కి ఇదే ఫోన్ చేసే విధంగా దీంట్లో ప్రోగ్రామ్ రాసి పెట్టాం. ఇది అలా పనిచేస్తుంది. ఈ సిస్టము చాలా హాస్పిటల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఒక హాస్పిటల్లో చూడండి. ఒక హాస్పిటల్లో ఆయనకి కార్ యాక్సిడెంట్ జరిగింది. బాడీలో ఏ పార్ట్ పనిచేయదు, ఓన్లీ ఒక ఎడమ చేయి తప్పించి. అంటే ఈ చెయ్యి ఆయన ఇలా కదిలాడంటే నర్సుకి ఫోన్ వెళ్తుంది. అలా సెట్ చేశాడు. అదే ఈ హాస్పిటల్ అది, ఇదే అది. ఒక్క నిమిషం. అలా మనకి కాల్ వస్తుంది. మనం ఎక్కడన్నా ఉండి మనకి ఇట్లా కాల్ వచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఈ సిస్టమ్ గాను నాకు సెంట్రల్ గవర్నమెంట్ 3.5 lakhs నాకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ఈ ఇన్నోవేషన్ కానీ. ఇదే అది రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ వాళ్ళు నాకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా మామూలుగా ఏనుగులు ఉన్నాయి కదా, ఏనుగులతో చాలా రైతులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అప్పుడేం చేశానంటే వచ్చి ఇక్కడ అడవి శాఖ వాళ్ళని చాలామందిని అడిగాను, ఏనుగులకి ఏమంటే భయం అని అడిగితే ఎవరికి పెద్దగా తెలియదు. ఒక ఆయన మాత్రం ఏం చెప్పాడంటే తేనీగల సౌండ్ అంటే భయం అంటే ఏనుగులకి. తేనీగల సౌండ్ రికార్డింగ్ చేసుకున్నాను. రికార్డింగ్ చేసుకొని ఒక సోలార్ ప్యానల్ పెట్టేసి అలా అక్కడక్కడ ఈవినింగ్ 6 అయిందంటే ½ an hourకి ఒకసారి అది గీయని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసి మన కుప్పం ఏరియాలో కావచ్చు, తమిళనాడు ఏరియాలో ఇప్పటి వరకు కొన్ని వందల సిస్టాలు మనము రైతులకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇది ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లోకి ఏనుగులు రాలేదు. ఇదే అది. అంతేకాకుండా ఏనుగు కానీ మన పొలంలోకి వచ్చిందంటే ఇమీడియట్లీ మనకు కాల్ వస్తుంది. మన సరౌండింగ్లోకి ఏనుగు వచ్చిందని కూడా కాల్ వచ్చే విధంగా సెన్సార్తో దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇదే అది. అది అలా చేసిన దానికి గాను నాకు సీఎం గారు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు పవన్ ఇన్నోవేషన్స్ అని గూగుల్లో మీరు కొట్టారంటే నా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా వస్తాయి. మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? ఇంకా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఇది కరోనా టైంలో రోబో. ఈ రోబో ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఎత్తుకొని తీసుకెళ్ళి పేషెంట్కి ఇస్తుంది. పేషెంట్ ఏం చెప్తే డాక్టర్ చెప్తుంది, డాక్టర్ ఏం చెప్తే పేషెంట్ చెప్తుంది. ఆ విధంగా ఈ రోబో. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అద్భుతాలు ఉన్నాయి, మాట్లాడదాం. అంతేకాకుండా నా లైఫ్లో ఇంకొక బిగ్గెస్ట్ మూమెంట్ ఏమంటే చిరంజీవి గారిని కలవడం. ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి అంటే కీప్ సైలెంట్, అందరూ సైలెంట్గా ఉన్నారు, చాలా గుడ్ బాయ్స్ మీరు కూడా. సరే, ఇప్పుడు మీరు ఇన్నోవేషన్స్ అన్ని చూశారు కదా. ఈ భూమి పైన అన్నిటికన్నా గొప్పది ఏది? గొప్పది అంటే చెప్పండి. గొప్పది అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నది ఏది? బ్రెయిన్. సూపర్ బాస్. ఎందుకు బాస్ చెప్పర్లేదు, ఎందుకు బ్రెయిన్ గొప్పది? కొత్త ఐడియాస్ కొత్త ఐడియాస్ వస్తాయి కాబట్టి.
చెప్పు బ్రెయిన్ గురించి ఏదైనా ఒక 2 మాటలు మాట్లాడే. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తెలుసా తెలియదని కాదు, తెలిసిన దాన్ని మనం బయట చెప్పాలి. సూపర్. ఏం గుడ్ నేమ్? సూపర్ బాస్. ఇంకా ఏది గొప్పది? చిన్న క్వశ్చన్. మీ దృష్టిలో ప్రపంచంలో భూమి పైన ఏది గొప్పది? ఏది? టాలెంటా? ఏది గొప్పది? మనిషి గొప్పోడు. సూపర్. ఎందుకు నన్ను పర్లేదు. నిన్ను చూసి ఎవరన్నా నవ్వినారనుకో వాళ్ళు వేస్ట్ కదా. చెప్పు ఏది, ఎందుకు మనిషి గొప్పోడు చెప్పు. అంటే మనిషి బతకడానికి కానీ దేనికైనా మనిషి గొప్పగా ఆలోచిస్తాడు కాబట్టి మనిషి అనేవాడు గొప్పడు. కరెక్టేనా? కరెక్టా తప్ప? ఉండు ఒక నిమిషం. ఓకే, మనిషి గొప్పోడు. ఆయన బస్ మీరేం చెప్పారు? బ్రెయిన్ గొప్పది. ఇవి రెండుకి లేదు గొప్పది. బ్రెయినా మనిషా? మనిషి గొప్పోడా? ఇంతసేపు బ్రెయిన్ అన్నా ఏం బస్? ఒకసారి లే పర్లేదు లే. మనిషి ఉంటేనే బ్రెయిన్ ఉంటుంది కాబట్టి మనిషే గొప్పోడు. కరెక్టేనా? అగ్రీనా? ఓకే, బాగానే ఉంది. ఏదో ఒకటి మనిషి ఉన్నాడు కాబట్టి మనిషి గొప్పోడు. అంతేనా? కరెక్టేనా? ఓకే బాస్, నువ్వు చెప్పింది కరెక్టే. బట్ మనిషి ఉన్నాడు బాగానే ఉంది, భూమి లేదు, మనిషి ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఏది గొప్పది? అలా కాదు, ఫైనల్లీ నేను ఒకటే చెప్తాను, అది గొప్పది, నువ్వు అగ్రీ అవుతావు. ఇప్పుడు ఏది గొప్పది? భూమి గొప్పదా మనిషి గొప్పడా? ఏదో ఒకటి నువ్వు అదే ఇదా ఒకటే ఫైనల్లీ నేను చెప్తాను. ఇప్పుడు ఏది గొప్పది? చెప్పాస్, ఏది గొప్పది? లేబిక్. ఏం నీ పేరేమి? ఏది గొప్పది? భూమి గొప్పదంట, బ్రెయిన్ గొప్ప. ఓకే, అంటే నేను ఫైనల్లీ నేను ఆన్సర్ చెప్తాను. ప్లీజ్ సైలెంట్. ఫైనల్లీ నేను ఆన్సర్ చెప్తాను, అప్పుడు నువ్వు కూడా అగ్రీ అవుతావు. ఓకేనా? ఇప్పుడు ఆ అబ్బాయి బ్రెయిన్ అన్నాడు, నువ్వు ఈ అబ్బాయి మనిషి అన్నాడు, నువ్వు మళ్ళా ఈ అబ్బాయి నువ్వు భూమినా? ఒకటే గొప్పది. ఏది గొప్పది? సూపర్ బా, నేచురల్ గొప్పది. ఎక్సలెంట్. నీ పేరేమి? చెప్పు, ఎందుకు నేచురల్ గొప్పది? అంటే నేచర్ అంటే గాలి, వాతావరణం, నీళ్లు అన్నీ, అంతేనా? కరెక్టేనా? ఇంకోసారి ఆలోచించుకో. ఇంక్లూడింగ్ ఆల్లో ప్లీజ్. ఇప్పుడు నేచర్ గొప్పది కదా, నేచర్ ఉంటేనే గాలి ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, వాతావరణం ఉంటుంది. కాబట్టి సరే, నేచర్ ఉంది, మనిషి లేడు. ఇప్పుడు ఏది గొప్పది? అది ఇట్లా మనిషి లేనప్పుడు నేచర్ నుండి ఏం చేస్తావు నువ్వు? మంచి వాతావరణం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, భూమి ఉంటుంది. మనిషి లేదంటే ప్లీజ్. ఇప్పుడు ఏది గొప్పది? చెప్పాస్, ఏది గొప్పది? ఏది గొప్పది సార్? ఏది గొప్పది? అసలు చాలా చిన్న క్వశ్చన్, మీ దగ్గర నుండి ఎక్కువ ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేశానమ్మా. ఏది గొప్పది? ఎంత చిన్న క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, చెప్పు. పర్లేదు, చెప్పు. ప్లీజ్ సైలెంట్. ఎందుకు అడుగుతున్నానంటే, మామూలుగా మీరు ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెట్టుకున్నాను, నా కంపెనీ దగ్గరకు వచ్చి ముందర సీట్లో ఇలా గమ్మున కూర్చోంటే జాబ్స్ ఎవరు ఇవ్వరు. మనం మాట్లాడాలి. మనం తప్ప కరెక్ట్ అని కాదు, కానీ మన మనసులో ఏమైతే ఉందో అది బయట పెట్టాలి. ఇక్కడ ఏదో 200 నెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా కానీ ఏదో ఒకటి చెప్పాలని మనసులో ఉంటుంది, కానీ మనం చెప్పం, పక్కలో నువ్వు లేరా అంటాడు కదా. అలా కాకుండా మనం ఏమైతే అనుకుంటామో మనమే ఎక్స్ప్రెస్ చేయాలి. చెప్పమ్మా. ఏమ్మా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కరెక్టే కదా, అంటే మనము మంచిగా ఉండాలి, అంతేనా? ఓకే, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి భూమి లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఏది గొప్పది? చెప్పండి, ఏది గొప్పది? చిన్న క్వశ్చన్ చెప్పండి. దేవుడా? దేవుడు గొప్ప. చెప్పాస్, చెప్ప. సరే చెప్పు. జీవం గొప్పది అంటే ప్రాణం అనేది గొప్పది. ప్రాణమే కదా, అంటే జీవం అన్న ప్రాణం అన్న ఒకటి. సూపర్, కరెక్టే కదా. అంటే ప్రాణం ఉంటేనే కదా అన్నీ చేస్తాము.
కరెక్ట్గా చెప్పండి. ఏది గొప్పది? ప్రాణం గొప్పది. ఓకేనా? సరే, ప్రాణం ఉంది, ఆక్సిజన్ లేదు, ఏం చేస్తాం? నేచురల్లా ఇప్పుడు ప్రాణమా? చెప్పాస్ ఏది గొప్పది? బా సూపర్. రా పర్లేదు. నీ పేరేమి చెప్పు. సూర్యుడు. ఎందుకు? వెలుగునిస్తాడు. ప్లీజ్ సైలెంట్. వెలుగునిస్తాడు. నిజంగానే సూర్యుడు కూడా గొప్పోడే, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి పంటలు పండుతున్నాయి కదా. ఏం నీ పేరు? అన్వేష్. అన్వేష్. అన్వేష్కి అందరూ ఒకసారి క్లాప్స్. ఇక్కడ ఏమో నవ్వడమో కాదు, ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని 100% ఇలా మా కాలేజీకి పొడుగ్గా ఒక ఆయన వచ్చాడు. ఆయన అమ్మతో ఒక 5 నిమిషాలు మాట్లాడమన్నాడు అనేసి మీకు జరిగిన ఏదైనా ఒక హ్యాపీనెస్ని కానీ అన్నిటిని కూడా ఒకసారి షేర్ చేసుకోండి. నిజంగానే వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతారు. మీ నుండి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ఆ టైం కూడా ఇవ్వం వాళ్ళకి. ఎందుకు చెప్పండి? ఐఎమ్ సో బిజీ. వాడికి నిద్ర లేస్తానే మామ తిన్నావారా, పడుకున్నావారా, లేసేవారా ఇట్లా మెసేజ్ పెడతాం, కానీ అమ్మతో 5 నిమిషాలు స్పెండ్ చేయడం లేదు ఇప్పుడుండే బిజీ టైంలో. ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 నిమిషాలు పోయి ఒళ్ళో పడుకొని మీకు జరిగిన అనుభవాలు చెప్పుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. నెక్స్ట్ మూమెంట్ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ మన ఇన్నోవేషన్లోకి వెళ్దాం. ఇంకా ఒక 15 ఇన్నోవేషన్స్ దాకా ఉన్నాయి మాట్లాడుకునేసి నెక్స్ట్ నా కంపెనీ గురించి చెప్తాను. నా కంపెనీ ప్రజెంట్ టర్నోవర్ ఎంత, నేను ఎలా స్టార్ట్ చేశాను, మీరు ఎందుకు చేయకూడదు అనే ఒక చిన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ కరెక్ట్గా చెప్ప, అమ్మ గొప్పదే కాదా? ఎందుకు చెప్పలేదు మీరు? కరెక్టే కదా. అంటే అమ్మ ఉంటేనే కదా నెక్స్ట్ అన్నీ. అందుకని మనం కొంచెం వాల్యూ ఇవ్వండి పేరెంట్స్కి ప్లీజ్. ఓకేనా? సరే, నెక్స్ట్ కరోనా టైంలో కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు. ఆ టైంలో నాకేమనిపించిందంటే ఈ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అందకుండా చాలామంది చనిపోతుంటే ఆ టైంలో ఈ రోబో తయారు చేశాను. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే దీనికి మనం మెడిసిన్స్ ఇచ్చామంటే ఈ రోబో తీసుకెళ్ళి హాస్పిటల్ ఇస్తుంది. అంటే ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ తీసుకెళ్ళి పేషెంట్ దగ్గర ఇచ్చేసి పేషెంట్కి ఎలా ఉంది అనేసి ఇది కొన్ని దీంట్లోనే మెజర్మెంట్స్ ఉంటాయి, అది చెక్ చేసి డాక్టర్కి ఆ డేటాని పంపిస్తుంది. ఆ విధంగా ఈ రోబోని ఇంప్లిమెంట్ చేశాను. ఈ రోబో ఎలా పనిచేస్తుంది చూడండి. ఒక హాస్పిటల్లో ఈ రోబో వర్కింగ్. ఇదే రోబో. He was very animated to his passion and interest. He had been doing a lot of innovations as we all are aware of COVID-19 pandemic. మంచి ఫోటోస్ మంచి స్టిల్ వచ్చాయి. ఈ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ అందరూ వచ్చారు. నా సెల్లర్ జనాలందరూ రావాలి. అలా అక్కడ బ్యాక్ వెళ్ళి ఒకటి ఈ సైడ్ నుంచి స్టేటస్ పెట్టే మరి ఇట్లా నిలువుతో కొన్ని ఫోటోలు పట్టంతో ఆ విధంగా ఒక రోబో తయారు చేసిన దానికను నేతాజీ సేవా రత్న పురస్కారం ఇచ్చారు నాకు కర్నూలు నుంచి. ఈ అవార్డు నేను అందుకోవడం జరిగింది. నెక్స్ట్ సోలార్ స్ప్రేయర్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. అంటే మామూలుగా రైతులు మందు పొలాలు కొట్టేదానికి ఇలా చేత్తో ఇలా కొట్టే పని లేకుండా సోలార్ భుజాన్ని తగిలించుకొని వెళ్తుంటే ఆటోమేటిక్గా అదే స్ప్రే చేస్తే వెళ్తుంది. ఆ విధంగా ఒకటి రెడీ చేశాను. దీనికి గాను మీకు జేడి లక్ష్మీనారాయణ గారు తెలుసా, విన్నారా? ఆయన ఏ కాలేజీకి కానీ ఏ మీటింగ్ కానీ వెళ్తే దాన్ని తీసుకెళ్తారు. ఆ విధంగా ఒక కాలేజీలో ఆయన నా గురించి మాట్లాడారు. ఒకసారి చూడండి. ఆలోచన విధానాలను మార్చుకోవడం కూడా చాలా ముఖ్యం. మన జీవితాలు మారాలంటే మనం స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఆలోచన విధానం సకారాత్మకమైన ఆలోచనలు ఆల్వేస్ పాజిటివ్ వే. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మాండమైన ప్రాసెస్. ఏదైనా ఒక స్కీమ్ చూస్తే, ఏదైనా ఒకటి గమనిస్తే దాని నుంచి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించుకోవాలి. నిన్న NIRT లో నాకు తెలిసిన మంచి మిత్రుడు మా టీంలో ఉంటాడు. ఆ అబ్బాయి పేరు పవన్.
ఆ అబ్బాయికి నిన్న నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. ఎందుకు అవార్డు వచ్చిందంటే అతను చేసిన ఇన్నోవేషన్స్, అతనికి వచ్చిన ఆలోచన విధానం. అతను ఏం చేశాడంటే మొన్న వాడి ఇంటి పక్కకు ఉన్న గ్యాస్ సిలిండర్ పెళ్లి ఇద్దరు చనిపోయారు. మన మామూలుగా ఇలాంటి విషయాలు ఎన్నో చదువుకుంటాం పేపర్, దాన్ని పట్టించు. కానీ నిలబడే ఆలోచన విధానం ఏదైతే చూడండి. ఈ రోజు నా ఈ ఊరి పక్కన ఉన్న ఇద్దరు గ్యాస్ సిలిండర్ పేరు చనిపోయారు. రేపు మా ఇంట్లోనే ఈ విధంగా అవుతే ఏమవుతుందని ఆలోచించాడు. ఉదయం నుంచి ఆలోచించి సాయంత్రానికి ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. అందులో ఏం చేశాడంటే మామూలుగా స్టడీ చేశాడు. గ్యాస్ సిలిండర్ పేరు ఎలా సంభవిస్తుంది అని ఆలోచించాడు. మామూలుగా ఏమవుతుందంటే గ్యాస్ సిలిండర్ లీక్ అయిన తర్వాత ఆ రూమ్ లో గ్యాస్ ఉన్న తర్వాత మనం ఉదయం లైట్ ఆఫ్ చేస్తాం. దానిలో ఉన్న స్పార్క్ వల్ల ఆ గ్యాస్ అనుకుని అక్కడ పేరు సంభవిస్తుంది. కాబట్టి అనుకున్నది ఏంటంటే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ రాగానే మొదట నేను కంట్రోల్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాలి. తర్వాత మన ఇంటిలో గ్యాస్ లీక్ అయిందని చెప్పేసి మన ఫోన్ లో SMS రావాలి. ఈ విధంగా ఆలోచించాడు. సాయంత్రం కన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిన గ్యాడ్జెట్ తయారు చేశాడు. దానికి కారణం ఏంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. థాట్ ప్రాసెస్ చదివింది 7వ తరగతి మాత్రం. అతనికి అమెరికాలో ఉన్న వర్కింగ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ చేశారు. ముఖ్య కారణం దానికి ఆ విధంగా ఆ గ్యాస్ లీక్ అవుతే 5 మందికి ఇంటిమేషన్ చేసే సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ ఒక బ్లైండ్ స్టిక్ ఇంప్లిమెంట్ చేశాను. ఆ బ్లైండ్ స్టిక్ తీసుకెళ్తుంటే మనం వాటర్లో పెట్టామంటే బ్లూటూత్ ద్వారా వాళ్ళ చెవుల్లో వాటర్ నరుస్తుంది. ఒక 3 ఫీట్ల స్టెప్ ఉంటే 3 ఫీట్ల స్టెప్ ఉండాలని చెప్తుంది. ఆ విధంగా ఒక బ్లైండ్ స్టిక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ప్రాజెక్టు. ఒక బ్యాగ్ తయారు చేశాం. ఈ బ్యాగ్ ఎందుకు చేశామంటే మామూలుగా రైల్లో కావచ్చు, బస్సులో కావచ్చు వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ నగలు కావచ్చు, ఏదైనా డబ్బులు పెట్టుకునేసి నైట్లో నిద్రపోకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? దొంగలు తీసుకెళ్ళిపోతారు. అలా లేకుండా దీంట్లో 2 సెన్సార్లు పెట్టారు. ఒక సెన్సార్ ఆ బ్యాగ్లో పెట్టేసి ఇంకో సెన్సార్ మనం జోబులో పెట్టుకున్నామంటే ఏదైనా అలా ప్రాబ్లం అయిందంటే ఈ బ్యాగ్ వచ్చి మన నుంచి ఒక 5 ఫీట్ లాంగ్ వెళ్ళిందంటే బ్యాగ్లో ఒక స్పీకర్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్ వచ్చి దొంగ నడుస్తుంది. ఆ విధంగా మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది చాలామంది కూడా యూజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆటోమేటిక్ రైల్వే గేట్ ఇంప్లిమెంట్ చేశాం. ఇది ఎందుకు చేశామంటే నెల్లూరు దగ్గర ఒకేసారి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి చిన్నపిల్లలు ఒకేసారి 22 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఆ టైంలో నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మామూలుగా ఇంకా ట్రైన్ ఇంకా 1/2 కిలోమీటర్ల రాగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది విత్ మానిటరింగ్ సిస్టమ్. అంటే ట్రైన్ వస్తున్నది అంటే ఆ ట్రైన్లో ఉండే డ్రైవర్కి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతూ ఉందని. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఆటోమేటిక్ రైల్వే గేటు. జస్ట్ ఫర్ డెమో ఇది. దీనికి గాను నాకు వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు. అంటే ప్రపంచ రికార్డ్, ఇది ఇంటర్నేషనల్ రికార్డ్ ఇచ్చాడు ఇది. నెక్స్ట్ యాక్సిడెంట్ డిటెక్టర్ ఇంప్లిమెంట్ చేశాను మన అబ్బాయిల కోసమని. దాంట్లో ఒక న్యూ టెక్నాలజీ కూడా పెట్టాను. ఏమంటే మామూలుగా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఆఫ్టర్ 2 అవర్స్ 3 అవర్స్ 1 డేనో 2 డేస్ తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఈ సిస్టమ్ మనం బైక్లో పెట్టుకున్నామంటే యాక్సిడెంట్ అయిన సెకండే ఇది వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది. ఏమని? యాక్సిడెంట్ అయింది, మీ కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. అంతేకాకుండా దీంట్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి పెట్టారు మన అబ్బాయిల కోసమే. అది మామూలుగా ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు బైక్లు ఇవ్వాలంటే తండ్రులు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు కదా. ఈ సిస్టమ్ కానీ మనం ఇంప్లిమెంట్ చేసామంటే మనోడు 60కి క్రాస్ అయినాడంటే వాళ్ళ నాన్నకి ఇది ఒక మెసేజ్ పంపిస్తుంది, నీ కొడుకు 60 క్రాస్ అయినాడని. అలాంటి టెక్నాలజీ ఒకటి ఇంప్లిమెంట్ చేసి పెట్టడం జరిగింది. దీనికి గాను నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. ఇదేది. నెక్స్ట్ మామూలుగా మా ఇంట్లో ఉన్న ఫ్యాన్లో లైట్లు అన్ని రిమోట్తో పనిచేస్తాయి. విత్ డోర్స్ కూడా ఒక బటన్ నొక్కంటే డోర్ ఓపెన్ అవుతుంది, ఇంకో బటన్ నొక్కితే డస్ట్బిన్ వస్తుంది. కాకపోతే రిమోట్ అనేది ఈరోజు అందరికీ చేతిలో ఉంది. కానీ నేను ఈ రిమోట్ రెడీ చేసింది 2006లో, 2006లోనే నేను రిమోట్ రెడీ చేశాను. రిమోట్ రెడీ చేసి అంటే నాకు మెయిన్ ఉద్దేశం అప్పట్లో ఈ పడుకొని నైట్లో కుంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు లేలేని పరిస్థితుల్లో బెడ్ పైన వండుకొని
వాళ్ళు ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఆ టైంలో నేను ఇంప్లిమెంట్ చేశాను. కాకపోతే ఇప్పటికి నేను కొన్ని వందల మందికి రిమోట్స్ నేను ఇవ్వడం జరిగింది. ఇది అలా. ఓకే, చిరంజీవి గారు తెలుసా మీకు? తెలుసా? ఎలా తెలుసు? నాకు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఒకసారి దగ్గర నుంచి బాగా చూసేలా కుదిరితే సెకండ్ తీసుకోవాలనుకునేవాడిని. అనుకోకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు అనుకోకుండా ఒక చిన్న ఆఫర్ వచ్చింది. ఆయన మన చిత్తూరుకి విజిట్ వస్తున్నారు. ఒక కాలేజీలో ఒక ప్రారంభోత్సవం చేస్తారు. ఒక ప్రారంభోత్సవానికి చిరంజీవి గారు వస్తున్నారు. ఆయన ఆ ప్రారంభోత్సవాన్ని చేయాలి, దానికి ఒక రిమోట్ కావాలి. సరే, ఆ కాలేజ్ యాజమాన్యం నా దగ్గరికి వచ్చారు. వచ్చి, పవన్ నువ్వు ఏదో రిమోట్ అంతా చేస్తుంటావట, ఇట్లా ఒక రిమోట్ తయారు చేసి ఇస్తే మేము చిరంజీవి దగ్గరికి ఇస్తాము, ఇట్లా బటన్ నొక్కితే ప్రారంభోత్సవం ఒక కటన్ ఓపెన్ అవ్వాలి అని అడిగారు. సరే సార్ చేయిస్తానన్నాను. కాకపోతే నాకు కూడా చిరంజీవిని మాట్లాడాలో, దగ్గరికి పోవాలనో, సెకండ్ తీసుకోవాలనో సంథింగ్ ఏదో ఒక కోరుకుంటుంది. నేను రిమోట్ తీసుకెళ్ళి ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన రప్పిస్తున్నారు కాబట్టి ఒప్పుకోరు. సరే, అప్పుడేం థింక్ చేశానంటే, నేను రిమోట్ తయారు చేసి ఆయన దగ్గరికి ఇస్తే ఆయన తీసుకెళ్ళి చిరంజీవి దగ్గరికి ఇస్తారు, బాగానే ఉంది. మధ్యలో నేను కదా, అంటే అవకాశం, ఒక అవకాశం. అప్పుడేం చేశానంటే, చిరంజీవి సెల్లో బటన్ నొక్కితే ఒక ప్రారంభోత్సవం జరిగేలా రెడీ చేశాను. ఇప్పుడు చిరంజీవి సెల్లో బటన్ నొక్కాలంటే ఏం చేయాలి? నేను చిరంజీవి దగ్గరికి వెళ్తాను. ఇది నా కాన్సెప్ట్. మార్నింగ్ ఒక 6 o'clock వెళ్ళి మొత్తం సెట్ చేస్తున్నాము. సెట్ చేస్తుంటే అన్ని సెట్ చేస్తున్నా, చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఈ చిరంజీవి సెల్ నుంచి పని చేస్తుంటే నన్ను కింద నుండి పై వరకు చూస్తారు ప్రతి ఒక్కరు. అంటే ఎవరు నమ్మడం లేదు. సరే, ఫైనల్లీ చిరంజీవి గారు వచ్చారు. ఫుల్ పూల్ సల్తూ హంగామా. అక్కడ నేను వెళ్తేనే ప్రారంభోత్సవం. సరే, నేను కొంచెం వెనకాలగా ఉన్నాను. ఒక 100 టీవీ ఛానల్స్, ఒక 10,000 మంది జనాలు విత్ చిరంజీవి గారు. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? లైఫ్లో మర్చిపోలేని రోజు నాకు అది. సరే, ఫైనల్లీ ఇట్లా నేను ఇంకా వెళ్ళాలి కాబట్టి కరెక్ట్గా నాకు ఇంకా ప్లేస్ వదిలేరు నేను వచ్చేదానికి. ఒక్కసారిగా 100 టీవీ ఛానల్స్ నా పక్క వచ్చాయండి. అసలు లైఫ్లో మర్చిపోలేను. ఒకసారిగా ఇంక నేను అక్కడ హైలైట్ అయ్యాను. ఇంకా నేను వచ్చి ఇంకా ఆయన దగ్గర నుంచి ఒక సెల్, ఆయన సెల్ నుంచి, అంటే ఫస్ట్ వస్తానే నీ పేరేమీ అని అడిగారు. సార్ ఇలా అంటే, ఆయన సెల్ తీసుకొని ఇలా నొక్కి ఓకే చేయండి సార్ అన్నాను. ఓకే చేశారు. అక్కడ ఏం సెట్ చేశానంటే, అలా ఓకే చేయగానే ఒక మోటార్ రన్ అవుతుంది. కట్టన్ ఇట్లా వెళ్ళిపోయి ఒక బెలూన్ బైక్ ఎలా లేస్తుంది, అక్కడ చిన్న సూది గుచ్చుకొని చిరంజీవి గారి జెండా పైకి లేస్తుంది. అలా సెట్ చేసింటి. నేను ఏమైతే సెట్ చేశానో ఇంక అది ఫుల్లీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా నాకు చాలా అనేసి బ్యాక్ వెళ్ళిపోతే, నేను కొంచెం పొడుగ్గా ఉంటాను కాబట్టి మళ్ళీ ఇలా పిలిచి ఇలా భుజం మీద చేయి వేసుకొని, అందరు న్యూస్ పేపర్ వాళ్ళకంతా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేశారు ఆయన. లైఫ్లో నేను మర్చిపోలేని రోజు. అంటే మనము అవకాశం, ఇప్పుడు ఆ రోజు నేను రిమోట్ తయారు చేసి ఆయన దగ్గరికి ఇచ్చింటే నాకు ఆ ఫోటో ఉండేది కాదు, అసలు ఒక ఇది అనేది కాదు. ఆ మరుసటి రోజు చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం మా ఇంటికి వచ్చేసారు నా ఆటోగ్రాఫ్. చూడండి, అది లైఫ్ అంటే. అలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూరా చాలా అవకాశాలు వస్తుంటాయి. కాకపోతే మనం దాన్ని ఏం చేస్తాం చెప్పండి? లైట్ తీసుకుందాం. ఏముందిలే అలా లైట్ తీసుకోకూడదు. ఏ ఒక అవకాశాన్ని మనం వాడుకుంటామంటే మనం అదే బిగ్గెస్ట్ ఇది అవుతాము. నెక్స్ట్, ఇవన్నీ చూసి నాకు కోయంబత్తూరులో యంగ్ ఎంటర్ప్రైనర్ అవార్డు ఇచ్చారు తమిళనాడు గవర్నమెంట్. ఇదే అవార్డు అది. నెక్స్ట్, లేడీస్ కోసం ఒక రెడీ చేశారు. మామూలుగా లేడీస్ ఒక క్యాబ్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అలా లేకుండా ఒక గాడ్జెట్ రెడీ చేశాను. ఈ గాడ్జెట్ వాళ్ళు వాచ్లాగా కట్టుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అయిందంటే దీన్ని గట్టిగా అలా పట్టుకున్నారంటే 3 seconds ఇది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన సెకండ్ ఇది వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా కాల్ చేస్తుంది. 5 మందికి కాల్ చేసిన తర్వాత ఇదే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కాల్ వెళ్ళిన ఒక 15 seconds తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుంది రూట్ మ్యాప్లో వచ్చేస్తుంది. ఆ విధంగా నేను ఇది రెడీ చేశాను. దీనికి కనుక నాకు చెన్నై ఐఐటి వాళ్ళు 7.5 lakhs నాకు ప్రైజ్ మనీ ఇచ్చారు ఈ ఇన్నోవేషన్ కారణం. ఫైనలీ నా ఎయిమ్ ఇది. నా లైఫ్లో ఫైనల్గా
మన మిలిటరీ కోసమని ఈ ఇన్నోవేషన్ చేస్తున్నాను. 3 years నుంచి చేస్తున్నాను. ఇది మామూలుగా మన బార్డర్లో చాలామంది సోల్జర్స్ చనిపోతుంటారు, వారి కోసమని నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దగ్గర 90% వరకు కంప్లీట్ అయింది. ఈ ఇన్నోవేషన్ ఏమంటే, మనం ఇండియాలో ఎక్కడైనా కూర్చొని ఇక్కడ ఒక బటన్ నొక్కామంటే మన బార్డర్లో ఇది కాలుస్తుంది, ఇంకో బటన్ నొక్కితే అక్కడ బాంబులు వేస్తుంది, ఇంకో బటన్ నొక్కితే ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ తీస్తుంది, షాక్ సర్క్యూట్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా గాల్లోకి ఎగురుతుంది, నీటిలోనే వెళ్తుంది, భూమి పైన వెళ్తుంది. అలా 26 టెక్నాలజీలు దీంట్లో ఇంప్లిమెంట్ చేసి దగ్గరలో మన మోడీ గారి ద్వారా మన ఇండియన్ ఆర్మీకి గిఫ్ట్గా ఇస్తున్నాయి టెక్నాలజీని. మనం చేసుకోవచ్చు కదా అని. ఇది నా ఫైనల్ ఇది అది ఇండియన్ ఆర్మీ రోబో. ఇదే ఆ రోబో. Once this record has come close to the newspaper, where multiple soldiers were Sorry. in line of honor after the face of the terrorist attack. Amir was designed in such a way that he gave fire to homes and అక్కడ నుంచి photos. every home wherever Photo. the coordinate work. ఇలా చేస్తున్నా. అదే అప్పుడే ఆయన చెప్పారు కాబట్టి నేను ఏం చదువుకున్నాను అనుకున్నా చెప్పండి. 7th క్లాస్ చదివాను, ప్రైవేట్గా 10th రాశాను. అలా రాసిన తర్వాత నాకు ఒక అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ విధంగా ఒకసారి నేను ఎస్వి యూనివర్సిటీలో క్లాస్ చెప్తుంటే ఒక ప్రొఫెసర్ వినేసి, నువ్వు ఇంక నుండి 7th చెప్పకూడదు నీ ఇలాంటి వానికి అనేసి నాది 3 years జిఎస్ఎం పైన పిహెచ్డి చేపించి ఆయన దగ్గర నుండి నాకు డాక్టరేట్ తీపిచ్చారు. ఈ డాక్టరేట్ని కూడా మన రోసయ్య గారి చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. ఇదే అది. ప్రతిభారత్న అవార్డు ఇవ్వడం జరిగింది నాకు మన అఖిల భారత సంస్కృతి కార్యక్రమం వాళ్ళు. ఇవి నా ఇన్నోవేషన్స్. ఎలా ఉన్నాయి చెప్పండి. సరే, ఇన్నోవేషన్స్ అన్నీ చేశాను, బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కంటికి మరుగైపోతాయి. నేను వాడుకుంటాను, మా చుట్టుపక్కల వాడుకుంటారు. అలా కాకుండా నేను ఈ ఇన్నోవేషన్స్ని ఎంటైర్ మన ఇండియా లెవెల్లో తీసుకెళ్ళాలనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ చైనా అనేది బ్యాన్ అయింది. అంటే మనం ఏదైనా ఒక మంచి టెక్నాలజీ తీసుకొని దానిపైన చూస్తే లాస్ట్లో ఫైనల్గా కింద ఏముంటుందంటే మేడ్ ఇన్ చైనా, లేదంటే మేడ్ ఇన్ సింగపూరు, లేదంటే మేడ్ ఇన్ జపాన్. అలా కాకుండా మన ఇండియాలో వాడే ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ ఇండియా ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆ విధంగానే నేను చేస్తున్నాను. నెక్స్ట్ మన ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా కూర్చునేవాడు ఇండియా టెక్నాలజీ మనం ఎలాగ వాళ్ళు వాడుతున్నామో మనది వాళ్ళు వాడాలి. ఇది నా ఫైనల్ ఎయిమ్. దానికని నేను ఒక పెద్ద టీం కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది నా తరపున. పవన్ ఇన్నోవేషన్ హబ్ అని ఒకటి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే జాయిన్ విత్ మీ. మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. పవన్ పలంనేర్ నాది ఇన్స్టాగ్రామ్ ఐడి. మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకరు ఇద్దరితో అయ్యేది కాదు. ఎందుకంటే ఎవరిలో ఏం టాలెంట్ ఉందో తెలియదు కాబట్టి నేను అందరినీ కూడా కలుపుకుంటున్నాను. అదొకటి. నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా నాతో కలిసి జాబ్ చేయాలన్నా రావాలన్నా జాయిన్ విత్ మీ. కంపల్సరీగా అందరూ కలిసి సాధిస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ ఇంకొక విషయం, ఈ కంపెనీ పెట్టేటప్పుడు నా దగ్గర ఏం డబ్బులు లేదు. 2011లో నేను కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇన్నోవేషన్లు అన్నీ చేశాను. ఇవన్నీ అందరికీ అందివ్వాలనుకున్నాను. అక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఒక ఆయన చైర్మన్ గారు నా న్యూస్ పేపర్స్ అన్నీ చదివేసి వితౌట్ షూరిటీతో నాకు 10 lakhs లోన్ ఇచ్చారు. ఎంత? 10 లక్షలు లోన్ ఇచ్చారు. ఈ ఇన్నోవేషన్స్ అన్నీ నేను ఇంకా ప్రమోట్ చేసి బయట వదలాలి. అలా నేను ఒక చిన్న కంపెనీ ఇద్దరితో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆ ఇద్దరితో ఇవన్నీ నేను తయారు చేసినవన్నీ రెడీ చేస్తున్నాము. కాకపోతే 2011లో నేను కంపెనీ స్టార్ట్ చేశాను 10 lakhs తీసుకొని. 2013కి లైఫ్ టోటల్ 0. 10 లక్షల రూపాయలు లోన్ ఉండిపోయింది. నా దగ్గర డబ్బులు లేదు. 7,000 రూపాయలు శాలరీ ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు. కానీ నా దగ్గర ఉన్న టెక్నాలజీ వరల్డ్లోనే ఎక్కడా లేదు. ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ కావచ్చు ఇవి. కానీ నా దగ్గర ఎవరు కొనలేదు. ఎందుకు కొనలేదంటే ఒక బ్రాండ్ అనేది నాకు లేదు. అలా ఆ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అనుకోకుండా ఒక గ్రామీణ బ్యాంక్లో ఒక చిన్న దొంగతనం జరగడంతో వాళ్ళే మళ్ళీ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు 250 గ్రామీణ బ్యాంక్స్కి నా సిస్టమ్ పెట్టేదానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ రోజు నుంచి ఇంకా మళ్ళీ నేను వెను తిరగలేదు. లైఫ్లో ఒక్కొక్క స్టెప్ అలా తీసుకెళ్తున్నాను. కాకపోతే ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసినంత మాత్రాన నేను ఈరోజు ఇలా ఒక స్టేజ్కి రాలేదు. దాన్ని ప్రతిరోజు నిత్యం నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను.
ఒక అప్డేట్ అనేది ప్రతిరోజు చేస్తూనే ఉంటాను. సరే ఇవన్నీ అయిపోయింది. 2011లో ఒక కంపెనీ పెట్టాను. సరే అయిపోయిన తర్వాత నాకు అక్కడ చిన్న రూము చాలలేదు. నేను నా డ్రీమ్ ఏమంటే ఇంకొక పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నా. అంటే ఏమంటే ఒక 100 మందికి జాబ్ ఇవ్వాలి నా కాన్సెప్ట్. ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నాను. ఆ కంపెనీకి నా మెయిన్లోనే ఒక గ్రాఫ్ వేసుకున్నాను. నాకు ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఎవరు లేదు. టోటల్గా నా ఎండి రూమ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి మొత్తం నేను గ్రాఫ్ వేసుకున్నాను. ఆ విధంగానే నేను కంపెనీ 2023లో ఈ కంపెనీ చేశాను 2 crores పెట్టి. 2010లో ఒక 10 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను ఇద్దరితో. అదే కంపెనీ ఈరోజు 25 మంది నా కంపెనీలో పనిచేస్తున్నారు. మనం మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కాకపోతే మామూలుగా కంపెనీ అంటేనే ఏం చేస్తారు, అలా రేకులు సెట్ చేసి అలా వదిలేయకుండా నా కంపెనీ ఏదో డిఫరెంట్ ఉండాలనుకున్నాను. అలా అనుకొని ఇదే కంపెనీ ఫస్ట్ ఏం చేశానంటే నా కంపెనీలో వచ్చిన వాళ్ళకి అప్పుడే చెప్పాను, ఒక రోబో వెల్కమ్ చెప్పాలి అనుకున్నా. సరేనా, ఇదే ఆ రోబో. మామూలుగా ఒక ఎర్ర చీర కట్టి పెట్టింటాను ఆఫీస్లో. అంటే ఇది తయారు చేసినప్పుడు ఇది ఒకసారి చూడండి. మనం వచ్చేసామంటే మనకు మర్యాద ఇస్తుంది. మళ్ళా మర్యాదగా చెప్తుంది. అలా మనం వచ్చేసామంటే మళ్ళీ చేతులు దించేస్తుంది. ఇది ఫస్ట్ ఇన్నోవేషన్. నెక్స్ట్ వచ్చి ఒక ప్లేస్ ఉంది నా ఆఫీస్లో ఎండి రూమ్ ముందర. అలా మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ మనతో పాటు అలా వస్తాయి. లైట్స్ ఒకసారి చూడండి, ఆన్ అవుతూ వస్తాయి. మనం అలా వచ్చేసామంటే మొత్తం ఆఫ్ అయిపోతాయి. అలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మామూలుగా మనము పెద్ద ఎయిర్పోర్ట్లో అంతా చూస్తే చేయి పెడితే వాటర్ వచ్చే చూసినాం. కాకపోతే ఈ ట్యాప్ విత్ మాట్లాడుతుంది. మనం చేయి పెడితే విత్ వాటర్ వస్తూ ఆ రూమ్ కలర్ అంతా మారిపోయి ఈ ట్యాప్ మాట్లాడుతుంది. అది ఎలా చూడండి. మనం నీళ్ళు వేస్ట్ చేసి తిడుతుంది. అలా మనం ఎక్కువసేపు వాటర్ వేస్ట్ చేసామంటే అని చెప్తుంది. ఇంకా వేస్ట్ చేసామంటే తిరుగుతుంది ఫైనల్లీ. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. నా లైఫ్లో ఇది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. జేసీ అవార్డు అని నాకు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఒక 300 అడుగుల ఒక స్క్రీన్ పైన నా ఫోటో పెట్టి ఢిల్లీలో ఉండే ప్రముఖులు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నా లైఫ్లో మర్చిపోలేని రోజు అది. ఇదే అవార్డు. అంత పెద్ద అవార్డు అని ఇవ్వడం జరిగింది. ఇది బెంగళూరులో అవార్డు. ఇది గరికపాటి గారు తెలుసా మీకు? ఆయనకి నాకు చాలా అభిమానం. నేను ఆయనకి చాలా అభిమాని. కానీ ఆయన కూడా నా గురించి చెప్పడం జరిగింది.
టైం సరిపోయింది కదా, టైం ఓకే కదా, టైం సరిపోయింది కదా. ఎంత టైం క్లోజింగ్ టైం ఏముంది? 10 to 12 అయిపోయింది లాస్ట్. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఇంకా చాలా ఇన్నోవేషన్ చేయాలి. దగ్గరలో ఒక ఇన్నోవేషన్ పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తున్నాను. సోలార్ స్మార్ట్ విలేజ్ అని. ఒక విలేజ్ని మనం ఒక ఏఐ అండ్ సోలార్ ద్వారా ఎలా మనం మార్చగలం. ఆ విలేజ్లో ఒక డాక్టర్ రోబో ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం ఉంటే జ్వరానికి ఒక మాత్ర ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తుంది ఆ రోబో. ఇలా డిఫరెంట్ అన్నీ ఒక విలేజ్లో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చని ఒక 15 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. వచ్చినప్పుడు అందరూ ఇది ఉంది, ఇలా చూస్తే ఇప్పుడు అందరూ ఫేస్లోనే 1000 వాట్స్ లైట్స్ మొలుగుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. సరే, ఫైనలీ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్. నేనేం చదువుకున్నాను రా కదా? ఎంత చదువుకున్నాను? ఒక 7th చదువుకున్నాడు ఇంత చేసినప్పుడు మీరెందుకు చేయకూడదు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక 7th చదువుకున్నాడు, ప్లీజ్ సైలెంట్. ఎలా ఉన్నాయి పోనీ నా లైఫ్ స్టోరీ ఎలా ఉంది? ఇంత చేసుకొని ఇలా వచ్చినప్పుడు ఒక 7th క్లాస్ చదివిన అబ్బాయి ఇంత చేసినప్పుడు మీరెందుకు చేయకూడదు? చెప్పండి బాస్, చేస్తారా? షూర్. మామూలుగా చాలామంది ఏమంటే ఫైనల్లీ నా ఇదేమంటే మీరు ఈరోజు మీరు ఎంటర్ప్రైనరా అదా ఇదా నేను చెప్పడం లేదు, కానీ నేను ఒక 2కి జాబ్ ఇవ్వాలని మీ మెయిన్లో పెట్టుకోండి. ఎంతమందికి? నేను 2కి జాబ్ ప్రొవైడ్ చేయాలి. ఇది ఒక్కటే మీ కాన్సెప్ట్. ఇప్పుడు ఏ ఇయర్ మీరు? సారీ, ఓకే, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను 2కి జాబ్ ఇవ్వాలి. ఇది మీ కాన్సెప్ట్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా వెళ్ళి నాకు ఇలా జాబ్ కావాలి ఇలా అడగడం బాగుందా, నేను జాబ్ ఇస్తాను అనడం బాగుందా? ఒకసారి ఆలోచించండి. అలా ఎందుకు అన్నారు? ప్రతి ఒక్కరు కూడా కానీ ఎవరినో ఒకరిని పక్కింటోనో ఎదురింటోనో ఎవరినో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకునేస్తారు. తీసుకునేసిందా మా ఫ్యామిలీలో వాడు 1 lakh సంపాదిస్తున్నారా, నేను పోయేసి 1.5 లక్షలు సంపాదించాల. ఇంతేనా మనము? అసలు మన నేచర్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసా? గవర్నమెంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసా? మనం ఒక చిన్న స్టార్టప్ చేస్తామంటే 10 lakhs లోన్ ఇస్తారు, 3 lakhs సబ్సిడీ ఇస్తారు, 25 lakhs తీసుకుంటే 8 lakhs సబ్సిడీ ఇస్తారు ఎంఎస్ఎంఈలో. అనుకుంటే ఎన్ని చేయొచ్చు తెలుసా? స్టార్టప్ ఇండియా అని మన మోడీ గారు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అవుతుంది. ఒక్కసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి స్టార్టప్ ఇండియా కొట్టండి. అదంతా చూస్తే కదా ఎంతసేపు ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో
వచ్చినవే ఇట్లా తిప్పుకొని జీవితం అంతా ఎందుకు వేస్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. మనం యూస్ అవ్వాలి. పుట్టాము, ఒక మంచిగా పెరిగాము, ఒక కార్లో తిరిగాము, ఏసీ కార్లో తిరిగాము, చచ్చిపోతాం. అలా కాకుండా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకోవాలి. అది నిజమైన లైఫ్ అంటే. అలా బతకాలి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీ వల్ల కాలేదు, నా వల్ల జాబ్ ఇచ్చేదానికి కాలేదంటే హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోండి. కానీ మనం ట్రై కూడా చేయడం లేదు. ఎందుకు ట్రై చేయడం లేదు? ఎంటర్ప్రైనర్గా పోతే రకరకాల ప్రాబ్లాలు, బిల్లులు, కరెంట్ బిల్లులు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, ఇవన్నీ అవసరమా సార్? ఏడనవుతాకపోతే వాడెవడు అన్నీ చేసుకొని ఓ 50,000 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తారు, శనివారం ఆదివారం లీవ్ ఇస్తాడు, హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటాము. మళ్ళీ మేము సోమవారం నుంచి ఒక రోబోలాగా బతికేస్తాము. అంతేనా? అలా కాదు. మనకంటూ ఇప్పుడు నేను కంపెనీకి పెట్టాను, ఆ కంపెనీలో కూర్చుంటే ఆ రియల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. మనం డబ్బు సంపాదించడము అదన్నీ పక్కన పెట్టేసామంటే ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. మనం బతికిన రోజుల్లో ఆ సాటిస్ఫాక్షన్ రావాలి. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నామంటే మన లైఫ్లో ఇంతమందికి మనం హెల్ప్ చేసామా, ఇంతమందికి మనం జాబ్ ఇచ్చామా, ఇంత ఫ్యామిలీస్ మనం పోషించామా అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇలా కాకుండా కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచిగా చేయండి. మీకు కూడా ఏదన్నా నా నుండి మీకు ఏదైనా కావాలంటే 100% నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. ఫైనలీ ఇంకో క్వశ్చన్. మామూలుగా బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ ఎంతమ్మా దీని కాస్ట్? ఎంత? 10 రూపీస్ కదా. దీని నిండక మీరు మున్సిపాలిటీ వాటర్ పోసారనుకోండి, మున్సిపాలిటీ అంటే కాలంలో వెళ్తూ ఉంటుంది, ఆ వాటర్ దీని వెనక ఫుల్ చేశారనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత? బాటిల్ అనేది మనకి పనికిరాదు, అంటే బాటిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. దీని నిండక సిల్వర్ కాయిన్స్ వేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? ఒక 1 lakh అనుకుందాం. దీని నిండక గోల్డ్ కాయిన్స్ వేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత? 1 crore. దీని నిండక డైమండ్స్ వేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత? 10 crores. అంటే బాటిల్ అనేది ఒకటే సేమ్, కానీ దీని వాల్యూ అనేది మారాలి. మన మెయిన్ కూడా ఇంతేరా. మనం దీంట్లో మీరు మున్సిపాలిటీ వాటరే పోసుకుంటారో లేదు డైమండ్స్ వేసుకుంటారో మీ ఇష్టం. అందరికీ ఆల్ ద బెస్ట్. On behalf of the organizing committee, it's my privilege to extend a heartfelt vote of thanks to all of you who made this event memorable. First and foremost, I express our sincere gratitude to our chief guest, Dr. K. మా సుధీర్ సార్ ప్లీజ్. ఎందుకంటే ప్లీజ్ మామూలుగా సార్తో నేను జర్నీ ఏదో 1 year 2 years కాదు, 12 years నుంచి జర్నీ చేస్తున్నాం. నేను ఒక 8 years ముందు ఇలాగే ఒక క్లాస్ కండక్ట్ చేయడానికి అప్పుడు ఇన్నోవేషన్ లేవు, ఒక 2-3 ఇన్నోవేషన్ ఉండేవి. ఆ రోజు నన్ను సార్ ఇక్కడ పిలిపించారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిందని చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే see you people as an entrepreneur. That is the most important. Don't think about the jobs and waiting in the queue for the jobs. You have to create the jobs. That is the main motive. Even though if you are creating a small innovation in your surrounding, that is a great achievement for you. So that is the inspiration you have to get from this session. So almost more than 30% completion of your graduation. Or else you are going to do the main project final year. Do one simple innovation in your main project. That is successful in your career. So rather than getting the certificate 70% or 80%, it won't give any. It will give the satisfaction. You can see the happiness in your surrounding. That is the main achievement, I think so. So I think I succeeded in this particular program. థ్యాంక్ యూ సార్. Thank you for coming. Thank you, sir. థ్యాంక్ యూ. ఒక ఇది సృష్టించాను. అంటే మనకి నీడ్స్, మనకి ఏమేమి అవసరం అవుతుందో అవన్నీ ఇన్నోవేషన్గా కొత్తగా ఇన్వెంట్ చేసినారు. సో టాపిక్స్ అన్ని బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే హెల్త్ గురించి చాలా నచ్చింది. అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, ఏం చేయాలి అది చాలా బాగా నచ్చింది సార్. మళ్ళీ ఫార్మర్స్కి ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకొని ఇన్నోవేషన్స్ చాలా నచ్చింది. సో
నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కాలేజీలో ఇప్పుడు చూసిన దానికన్నా నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త ఎలా తెలుసుకోవచ్చు, ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనే దాని వల్లనే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్ ప్రదీప్. అంటే ఏం నచ్చింది మీరు చూసిన ఇన్నోవేషన్లో? ఈ 30 ఇన్నోవేషన్లో నీకు బాగా నచ్చిన ఇన్నోవేషన్ ఏది? మీరు చెప్తున్నారు కదా సార్, అది ఫ్యాన్ వల్ల ఇంట్లో గాలి వల్ల అది బాగా నచ్చింది సార్. అది ఫస్ట్ ఇన్నోవేషన్ అది థ్యాంక్ యూ.